హాయ్ అండి, నమస్తే. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. మన తోట అయితే చాలా బాగా అయిందండి. ఈ వర్షాలకి చక్కగా ఎదుగుతున్నాయి మొక్కలు. మనం నాటుబెట్టుకున్న మొక్కలన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ చూడండి, గోరుచిక్కుడు, మిరప, ఇది వంకాయ అండి. ఇందులో ఇగో గోరుచిక్కులు నేను సీడ్స్ వేసాను, ఇవన్నీ మొలకెత్తినాయండి. ఇదిగో బెండ, ఇది అంత గడ్డి అంతా ఇందులో నింపేసి తర్వాత పైన కొంచెం మట్టేసిన అండి. ఇక మళ్ళీ గడ్డి బయటకు వస్తుంది. అంత కలుపు తీసినాను. బానే ఉంది కానీ ఇంకా కూరగాయలు అయితే ఎక్కువ రావట్లేదు. బెండకాయలు అయితే వస్తున్నాయి, బెండకాయలు బాగానే వస్తున్నాయి, అంజీరు వస్తున్నాయి. కొత్త నారు తెచ్చి నాటు పెట్టాను. మిరప, టమాటా, వంకాయ నారు తెచ్చి నాటు పెట్టానండి. అవన్నీ చక్కగా నాటుకున్నాయి. ఎందుకంటే వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నీ బాగాయినాయి. ఈసారి అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా అర్థం కాని పరిస్థితి ఉంది. నాకైతే అనిపిస్తుంది ఈ కాలం ముందుకు వచ్చిందా అనిపిస్తుందండి. అంత బాగా వర్షాలు పడుతున్నాయి. ఈ సమ్మర్ వేడి అనేది తెలియకుండా మేలో ఇంత చల్లగా ఉండడం కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇలాగే అయ్యింది. సమ్మర్ అంతా వర్షాలు పడినాయండి. చూడండి, ఇదిగో బెండకాయలు మధ్యలో నేను వచ్చి తెంపుతూనే ఉంటా అండి. హార్వెస్ట్ కాకుండా ఇలా వటిగానే ముదిరిపోతాయి కదా బెండకాయలు, అప్పుడప్పుడు వచ్చి తెంపుతూనే ఉంటా. ఇవి చిక్కుడు చెట్లు కూడా మంచిగా చక్కగా పూత స్టార్ట్ అయిందండి. ఇందులో 2 రకాలు వచ్చాయి. బహుశా ఇది పింక్ పూలు పూస్తుంది కావచ్చండి, ఇది వైట్ పూలు పూసేలాగుంది. ఎందుకంటే ఇది మొగ్గ పింక్ కలర్ వచ్చింది, ఇది వైట్ కలర్ వచ్చింది. చూడాలి ఈ పూత వచ్చిన తర్వాత కాయలు అంటే పూత ఎలా వస్తుంది, కాయలు ఎలా వస్తాయి అనేది చూడాలండి. తోట అయితే చాలా బాగుంది. నాకు ఈ మధ్యన తోట చూస్తుంటే అసలు పైకి వస్తే కిందికి వెళ్ళాలనిపించట్లే, అంత బాగుంటుందండి. తర్వాత ఆకుకూరలు అయితే ఎక్కువ నేను వేయలేదు, ఇంకా వేయాలి. ఇప్పుడు వేస్తే ఏంటంటే మనకు వర్షాలు బాగా పడేసరికి ఆకుకూరలు అందుతాయి. ఇప్పుడే నారు వేసేసుకోవాలి ఇక ఆకుకూరలవి. నేను కొత్త టబ్స్ కూడా తెచ్చినాను. కొంచెము మిద్దె తోట కూడా కొంచెం సెట్ చేస్తున్నా అండి. చాలా కాలం అయింది, అంటే ఒక 4-5 years అవుతుంది మనం ఈ మిద్దె తోట స్టార్ట్ చేసి. వేసిన చెక్కలు ఇవన్నీ పోతున్నాయి కాబట్టి కుండీలన్నీ కొంచెం పాడైపోతున్నాయి, పాత కుండీలు. అవన్నీ తీసేసి టబ్బులు పెట్టడము, స్టాండ్లు పెట్టడము, ఇలా మిద్దె తోట కొంచెం అప్డేట్ అవుతుందని చెప్పాలి. అప్డేట్ అయినాక పూర్తి వివరాలు మాత్రం తప్పకుండా ఇస్తాను. నేనైతే ఎరువులు విషయానికి వస్తే మాత్రం కిచెన్ కంపోస్ట్ తప్ప నేను వేరే ఎక్కువ వాడానండి. ఎక్కువ రెగ్యులర్ గా వాడేది కిచెన్ కంపోస్ట్. పురుగు మందు మాత్రం ఇంగువ, పుల్ల మజ్జిగ, ఇది మాత్రమే ఎక్కువ వాడుతున్నాను. ఈ మధ్య నేను నీమ్ ఆయిల్ కూడా వాడట్లేదండి, అన్ని మానేశాను. ఇవే మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. మొక్కలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏ అవసరం లేదనిపించిందండి. బెండకాయలు అక్కడొకటి ఉంది, కట్ చేస్తూ మాట్లాడదాం. మా ప్లేస్ చాలా తక్కువ అండి, మొత్తం ప్లేస్ కలిసి 1000 SFT అండి. కానీ దాదాపుగా 30 మట్టుకు నేను మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కుండీల దగ్గర జరిపేస్తే ఇంకా కొన్ని టబ్స్ పెట్టొచ్చు అని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా అండి. జూన్ వరకు సక్సెస్ అవుతుందని చూస్తున్నాను. ఎందుకంటే మనము ఒకేసారి తోట పెంచుకోవాలి అని చెప్పి ఎక్కువ పెట్టుకున్న తర్వాత చేతగాకనో ఓపిక లేకనో ఏదైనా ఇతర కారణాల చేత తీసేయాల్సి వస్తే అంత అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా తోటను అభివృద్ధి చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశము. అన్ని ఒకేసారి పెద్ద ఖర్చులు పెట్టి ఎప్పుడు కానీ మిద్దె తోటలు పెట్టుకోవద్దని నా ఉద్దేశం అండి. నేనైతే అట్లనే చేసినాను. అదే విషయం మీకు అన్ని వీడియోస్ లో షేర్ చేస్తూనే వచ్చాను. మీరు కూడా ఒకసారి నా ఈ ప్రీవియస్ వీడియోస్ చూడండి.
నేను ఏమేమో పురుగు మందులు వాడాను, ఏం ఎరువులు వాడాను, ఏమి ఇచ్చాను, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బెండ మాత్రం సీడ్స్ మన తోటలో ఒక 2-3 కాయలు వదిలేసి బెండ విత్తనాలు సీడ్స్ తయారు చేసుకుంటున్నాను. మిగతా అయితే మంకీస్ ఉంచట్లేదండి, విత్తనాలు చేసుకుందామంటే ఉంచట్లేదు. ఎప్పుడు కానీ మనం విత్తనాలు చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ మొదట వచ్చిన విత్తనాలు కాయను వదిలేస్తే విత్తనాలు బలంగా వస్తాయి, మొక్క కూడా బలంగా ఎదుగుతుందండి. కాబట్టి మొట్టమొదటి కాయని విత్తనానికి వదిలేయాలి. మీకు అవకాశం ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. నేను కొన్ని రకాలు మాత్రమే విత్తనాలు తీయగలుగుతున్నాను. బీరా, సోరా ఇలాంటివి మాత్రం మంకీస్ ఉంచట్లేదండి. అవి తినగా మిగిలినవి మేము తింటున్నాము. చాలా మంది చాలా టిప్స్ చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఏ టిప్స్ చెప్పినా కూడా వాటికి కూడా అన్ని అలవాటు అయిపోయినాయి కాబట్టి అవి చక్కగా తినేస్తున్నాయి. ఈ వంకాయ మొక్కలు కూడా 2 ఉన్నాయండి. మిగతా నారు తెచ్చి పెట్టాను కొత్తవి, అవి మొలకెత్తిన తర్వాత చూడాలి. ఇక చూడండి, ఇగో మంకీ చూసారా, ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము, అది వచ్చేసింది. ఇది పరిస్థితి. మెట్ల పైన ఎట్లా కూర్చుంది చూడండి, అదిగో. అసలు వీడియో తీసుకొని ఇవ్వవు, తర్వాత తోట పని చేయని ఇవ్వవు. మనం కొంచెం కదిలామంటే అంతే సంగతులు. ఇక శబ్దాలు చేస్తూ ఉండాలి. ఈ అలసంద మొక్కలు అయితే చక్కగా మొక్కలతో సహా తినేస్తున్నాయండి. ఇది అలసందకాయ ఎంత బాగా వచ్చిందో. అప్పుడప్పుడు చాలా బాధ అవుతుంది, ఆంటీ ఈ టిప్స్ ఆ టిప్స్ మీరు చెప్తూనే ఉన్నారు, కానీ అంత పెద్ద అవి అవి వినట్లేదండి. వాటికి కూడా అంటే జనాల్లో ఉండి ఉండి అన్ని అలవాటు అయిపోయినాయి. అవి వేటికి భయపడట్లేదండి, మనుషుల్లాగానే మనతో కలిసి తిరుగుతున్నాయి. కర్రలు పట్టుకుంటే కూడా పైన పడుతున్నాయండి. అందుకే నేను వాటిని, అవి ఉన్నప్పుడు పైకి రావట్లేదు. ఇట్లా మేము ఉన్నప్పుడు వస్తే మాత్రం వాటిని పంపించేస్తున్నాం, కానీ మిగతా టైంలో అవి చేసేటివి చేస్తున్నాయి. ఆంటీ ఫెన్సింగ్ వేయండి అని చెప్తున్నారు. ఇక ఖర్చుతో కూడిన పని కాబట్టి కొంచెం వెనక ముందు అవుతున్నానండి. పెట్టుబడి కూడా కావాలి కదా, ఖర్చు ఎందుకు అంత అవసరమా అనిపిస్తుంది. ఇదే పని చేస్తే ఇక తప్పదు మనం ఫెన్సింగ్ వేసుకోక. తోటంతా ఒకసారి చూడండి. మొక్కలు అయితే చాలా చక్కగా అయినాయి, బాగా అయినాయి. ఇప్పుడు పెట్టిన నారు కూడా మంచిగా వస్తుందండి. ఇక్కడ చూడండి, మనం గడ్డేసినప్పుడు ఎండిపోక ముందే మనము మళ్ళీ మొక్కలు నాటుకుంటే ఇట్లా గడ్డి వస్తుంది, బాగానే వస్తుంది గడ్డి. చూడాలి, ఇది ఇట్లనే ఉందనుకోండి, ఈ మట్టి అంతా తీసి ఒకసారి ఎండలో ఆరబెట్టేస్తాను. అప్పుడు వేర్లన్నీ ఆరిపోతాయండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక మనం మొక్కలు నాటుకున్నాం కాబట్టి ఈ మొక్కలు ఎదిగే వరకు మనము చూడాల్సిందే. కొంచెం కలుపు ఊరికే తీస్తూ ఉండాలి. ఇదండి మిద్దె తోట అప్డేట్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మాట్లాడుతూ మనకు బెండకాయ పులుసుకాయ అటువంటి లేదా సాంబార్కి అయ్యేటువంటి బెండకాయలు వచ్చాయి. ఓకే అండి, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి.